ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా సుంకర శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ను సోమవారం కలిసి సంబంధిత పత్రాలను అందజేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుంకర శ్రీనివాసరావు. నేను ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, అలాగే స్కూల్స్ మొత్తం ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా బలపరుస్తున్నాయి. నేను పోటీ చేయడం ప్రధాన ఉద్దేశం గతానికంటే భిన్నంగా ఈరోజు టీచర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గతంలో ఉన్న రెస్పెక్ట్ లేదు. టీచర్స్కి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి తప్పనిసరిగా నేను గెలిచిన వెంటనే టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాడతానని, అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రతి స్కూల్ అసిస్టెంట్ కూడాను గెజిటెడ్ హోదా నా డిమాండు. అట్లాగే కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళు ఇప్పటికి కూడా రెగ్యులరైజేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే రెగ్యులరైజ్ చేయడానికి కృషి చేస్తాను. అలాగే కేజీబీవీ సోదరిమణులు ఉపాధ్యాయులు అందరూ కూడాను మినిమం టైం స్కేల్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిష్కారం కూడా చేస్తాను, వాళ్ళ సమస్య కూడా. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మొత్తం సెక్టార్ అంతా కూడాను ప్రభుత్వ విద్య అంతా కూడా డైల్యూట్ అయిపోతూ ఉంది. సో ఏ ఉద్యమం చేసినా టీచర్లకు అండగా ఉండి, ముఖ్యంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను నా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కోఆర్డినేటర్ సాయంతో ఏ సమస్య ఉన్నా, వ్యక్తిగతమైన టీచర్స్ ఎటువంటి సమస్య ఉన్నా 45 గంటల పరిష్కార ప్రయత్నం చేస్తాను. అలాగే రాజధానిలో ఉపాధ్యాయులు ఎవరైనా కమిషనర్ ఆఫీసులో పనులుండి వస్తే వాళ్ళకి పాపం వసతి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను అవి కూడా కల్పించి నా వంతు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి గెలిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అధ్యాపకులు కూడాను తప్పనిసరిగా వాళ్ళ అంశాల మీద సభలో ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుని గతం కంటే భిన్నంగా ప్రతి అంశం మీద కూడా ఉత్తరాంధ్ర టీచర్ల గళాన్ని వినిపించి శభాష్ ఇలాంటి వాడు కదా సభ్యుడిగా ఉండాలనే విధంగా ప్రతి టీచర్ కూడా గర్వపడేలాగా నేను ఉత్తరాంధ్ర అధ్యాపకుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున పోటీ చేసి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడాను ఈ 6 సంవత్సరాలు మంచి సర్వీస్ చేసి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి విద్యా సంస్థని 3 నెలలకు ఒకసారి సందర్శించి వాళ్ళ సమస్యల మీద సభలో అనుక్షణం ప్రస్తావించి తప్పనిసరిగా ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి అటు ప్రైవేటు ప్రభుత్వం ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని. కాబట్టి దయచేసి నన్ను ఈ ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఒకటి. ఎందుకంటే గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వారు ఉన్నారు, ప్రస్తుతం చేస్తున్న వారు ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే విఘ్నులేసేటువంటి ఓటుకి ప్రతి ఒక్క టీచర్ గర్వపడేలాగా నేను అందరికీ సర్వీస్ చేస్తానని మరీ విజ్ఞప్తి చేస్తూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా ఉత్తరాంధ్ర అధ్యాపకుల్ని, ఉపాధ్యాయులు అందరినీ కూడా మనసారా వేడుకుంటున్నాను. కృష్ణారెడ్డి, ఇక్కడ ఎన్ఏడి కొత్త రోడ్లో రామకృష్ణ స్కూల్స్ మాది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మెంటర్గా ఉన్నారు. విద్యారంగంలో ఎన్నో మార్పులకి, విద్యాభివృద్ధికి, నాణ్యమైన విద్య అందించేందుకు గాను అటు విద్యార్థులకి, ఇటు ఉపాధ్యాయులకి మెరుగైనటువంటి శిక్షణ ఇచ్చేందుకు గాను మేము ఎన్నో మంచి సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాము. ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఉదాహరణకి ఇవాళ గ్రేడింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 99% అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో గ్రేడింగ్ ఉంది. మన స్టేట్లో ఉన్నది మరలా తీసేశారు. 10 ఏళ్ల పాటు పోరాడి గ్రేడింగ్ తీసుకొచ్చాం. పిల్లలకి ఆ గ్రేడింగ్ ఉంటే ఎంతో సహకారంగా ఉంటుంది. అటు తల్లిదండ్రులకి, ఇటు ఉపాధ్యాయులకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఎన్నింటినో తొలగించడం జరిగింది. వాటన్నిటినీ కూడా విద్యార్థులకు కావాల్సిన వాటన్నిటినీ కూడా సమకూర్చేందుకు గాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను మా ప్రైవేట్ విద్యా సంస్థల నుండి మేము సుంకర శ్రీనివాసరావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. కనుక ఉపాధ్యాయులకు అందరూ కూడా తప్పనిసరిగా ఇంతకాలం మీరు అన్ని వర్గాల వాళ్ళకి ఇస్తున్నారు. అట్లాగే ప్రైవేటు ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా తీసుకుంటే 65% స్టూడెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే ఉంటున్నారు. అలాంటిది ప్రైవేట్ వాళ్ళకి కూడా ఒక పార్టిసిపేషన్ అంటూ చట్టసభల్లో ఉండేటట్లయితే తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఆ విధంగా మా సైడ్ నుండి ఆయన వివేకానంద విద్యాలయం, నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మన తరఫున ఒక చట్టసభలో మాట్లాడటం కోసం ఒక వ్యక్తి ఉండాలని ఒక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఒక వ్యక్తిని మేము ఈరోజు సుంకర శ్రీనివాసరావు గారు నిలబెట్టాం. మరి అతను డెఫినెట్గా మా పూర్తి మద్దతు అంతా కూడా ఉంటుంది.
ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నుంచి చట్టసభలోకి వెళ్తే ఈ ప్రైవేట్ స్కూల్ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంది. ఆ సమస్యలన్నిటి పరిష్కరించడానికి మాకంటూ ఒక నాయకుడు కావాలి. అటువంటి నాయకుడి కోసం మేము పరితపిస్తున్నాం. అటువంటి వ్యక్తి ఉంటే మా సమస్యలు కూడా చట్టసభలో తెలియజేయడానికి బాగుంటున్న ఉద్దేశంతో అతను కూడా మాకు మాట ఇచ్చాడు. ప్రతి సమస్యని కూడా మీ సమస్యను తీర్చడానికే నేను ముందుకు వస్తున్నాను, డెఫినెట్గా మీ సమస్య తీరుస్తానని అన్నారు. ఆ ఉద్దేశంతోనే మేమందరం కూడా అతను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా మేము సపోర్టింగ్గా చేస్తున్నాం. అన్ని అసోసియేషన్లో కలిపి మేము విధంగా శంకర శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేస్తున్నాం. అతను తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యం ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాం.